20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహనాలకు సురక్షితం కాదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. బయో ఇంధనం వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతింటాయని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి కొట్టిపారేశారు. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజీ తగ్గుతోందనేది చెత్తవాదనాన్ని వివరించారు. అయితే ఇప్పటికై పాతవైన వాహనాల్లో మాత్రం దీర్ఘకాలంలో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బర్ గొట్టాలు, పైపులను మార్చాల్సి రావచ్చని, అది సాధారణమేనని తెలిపారు. ఇథనాల్తో సమస్యలు వస్తాయని ప్రజల్లో కావాలనే తప్పుడు భయాలను సృష్టిస్తున్నారని హర్దీప్ సింగ్ పూరి మండిపడ్డారు. భారత్లో ఇంధన డిమాండ్ రాబోయే 2 దశాబ్దాల్లో ప్రపంచ దేశాల్లో ఉన్నదానికంటే 3 రెట్లు పెరుగుతుందని, అలాంటి సమయంలో పర్యావరణహితమైన ఇథనాల్ ప్రధాన ఇంధన వనరు అవుతుందని కేంద్ర మంత్రి అంచనా వేశారు. ఇథనాల్ కలిసిన పెట్రోల్తో ఇంజిన్ సమస్యలు తలెత్తవని ఇప్పటికే పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ఇథనాల్ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని పేర్కొంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం పలుమార్లు ఇదే విషయం చెప్పారు.